రైట్గా వెల్కమ్ బ్యాక్. పాకిస్తాన్లో ఇమ్రాన్ వర్సెస్ మునీర్ అంశంపైన చర్చిస్తున్నాం. మనకు అందుబాటులో ఉన్నారు ప్రొఫెసర్ మురళీ మనోహర్ గారు, అనలిస్ట్. మురళీ మనోహర్ గారు, ఇమ్రాన్ ఖాన్ తన సోదరుతోటి మాట్లాడుతూ రాజ్యాంగం చట్టపాలన పూర్తిగా పతనం అయ్యాయని ఆరోపించారు. ఈ పతనాన్ని ఇమ్రాన్ ఖాన్ వ్యక్తిగతంగా అనుభవిస్తున్నారనే ఆరోపణలు పాకిస్తాన్లోని రాజకీయ విశ్లేషకులు అదేవిధంగా పౌరులు ఏ విధంగా స్వీకరిస్తున్నారంటారు? ప్రజలు గ్రహిస్తా ఉన్నారు, విశ్లేషకులు కూడా గ్రహిస్తున్నారు. కానీ పాకిస్తాన్ లో ఎప్పుడు కూడా ఆర్మీ జోక్యం అనేది సర్వసాధారణం. చాలా తక్కువ కాలము ఆర్మీ లేకుండా పరిపాలించబడ్డది. వెరీ వెరీ రేరెస్ట్ ఆఫ్ ది రేర్ పీరియడ్ మాత్రమే. కనుక ఇప్పుడు మళ్ళా ఆర్మీ ఎంతో దూరం లేదు ఆర్మీ అధికారంలోకి రావడము, ఆర్మీనే పరిపాలనను కొనసాగించడం. ఇప్పుడు ఊరికే మొక్కుబడిగా షరీఫ్ ను వీళ్లను అడ్డం పెట్టుకొని ఊరికే మొక్కుబడిగా ఉంది. కానీ ఆల్మోస్ట్ మునీర్ ఎమర్జ్ అయిపోయాడుగా. మనం కళ్ళ ముందు చూస్తాము, రేపు మాపో మునీర్ తనను తాను ప్రకటించుకుంటాడు, నేనే దేశ అధ్యక్షుడిని, నేనే ప్రైమ్ మినిస్టర్ను, అంతా నేనే అని ప్రకటించుకునే అవకాశం అటువంటి ఇవి కనిపిస్తున్నాయి మనకు, కనిపిస్తున్నాయి. ఇప్పుడు అందుకే ఇమ్రాన్ ఖాన్ కూడా ప్రైమ్ మినిస్టర్ ను లేకపోతే షరీఫ్ ను లేకపోతే వీళ్ళను ఒక టార్గెట్ చేయడం లేదు. ఎందుకంటే ఆయన డైరెక్ట్ గా అంటున్నాడు, నన్ను మానసికంగా వేధించాలి. ఇది మునీర్ యొక్క ఉద్దేశము, ఆర్మీ చీఫ్ యొక్క ఉద్దేశము. నన్ను ఒంటరిగా ఉంచుతున్నారు జైల్లో, నన్ను మన భార్యను ఇద్దరిని అరెస్ట్ చేశారు, ఒంటరిగా ఉంచారు, మానసికంగా నన్ను ఒత్తిడికి గురి చేసే ప్రయత్నం చేస్తున్నాడు ఒకవైపు. రెండో వైపు నా పీటీఐ, నా పార్టీ ఏదైతే ఉందో పార్టీని దేశంలో కనబడకుండా చేయాలి. కనుక నా కార్యకర్తను వాళ్ళను అరెస్ట్ చేయడం, వేధించడము, సో నా పార్టీ లేకుండా చేయాలి, ఇటు క్లీన్ చేసేటువంటి పనిలో ఆయన ఉన్నాడు. ఇలాంటి ఆరోపణలన్నీ చేశాడు. అసలు మునీర్ అనేవాడే ఒక మానసిక రోగి, అందుకే ఇలాంటి పనులన్నీ చేస్తున్నాడు. ఈ దేశంలో చట్టబద్ధమైన పాలననే లేకుండా చేస్తాడు. ఎక్కడ కూడా ప్రైమ్ మినిస్టర్ కానీ అధికారంలో ఉన్న పార్టీని కానీ షరీఫ్ ను కానీ ఏమీ అనడం లేదు ఆయన. ఎందుకంటే ఆయన నిజంగా కూడా వాళ్ళు థ్రెట్ కాదు. వాళ్ళు ఈ రోజు కాకపోతే రేపు పడిపోతారు, పెద్ద ప్రజల యొక్క మద్దతు ఉన్నటువంటి వాళ్ళు ఏం కాదు. కానీ పీటీఐకి ప్రజల మద్దతు ఉంది కనుక ఆయన టార్గెట్ ఎవరికి చేయాలో వాళ్ళకే చేశాడు, ఆర్మీనే చేశాడు. ఆర్మీ కూడా డైరెక్ట్ గా ఫీల్డ్ లో దిగి ఇప్పుడు ఈ మాటల యుద్ధంలోకి దిగింది. దీంతో మనకు ఇప్పుడు అర్థమవుతున్నది, నేను గెస్ చేస్తున్నది ఏంటి అంటే, ఈయనకు అధికారం ఇచ్చేశారు, చీఫ్ ఆఫ్ ది డిఫెన్స్ గా మారిపోయాడు, 3 దళాలన్నీ కూడా తన చేతిలోకి వచ్చేసాయి. ముఖ్యంగా శక్తి గారు, మనం దీంట్లో గమనించాల్సింది ఏంటంటే, పాకిస్తాన్ లో ఎప్పుడు కూడా నేవీ అండ్ ఇది వైమానిక దళాలకు ఇప్పుడున్న చట్టంలో వాళ్ళకేం బాధ్యత లేదు. వాళ్ళు ఎప్పుడు చీఫ్ ఆఫ్ ది ఆర్మీ స్టాఫ్ గా మారలేరు. ఓన్లీ సోల్జర్స్, సైన్యం నుంచి మాత్రమే వస్తారు, వాళ్ళకే పవర్ ఉంటుంది. దీంతో ఇప్పుడు ఏమైపోయింది అంటే వాళ్ళు వీక్ అయిపోయారు, మాకు ఫ్యూచర్ లేదే అని ఒక బాధలో ఉన్నారు. ఆర్మీలో చాలా అసంతృప్తి ఉంది. మునీర్ ఏంది అన్ని కబ్జా పెట్టేసి ముందుకు వెళ్ళిపోతున్నాడు. జూనియర్స్, ఇమీడియట్ సీనియర్స్ అయితే చాలా కోపంగా ఉన్నారు. ఇప్పుడు కొత్తగా ఈ పదవి ఇచ్చాక ఇది ఎంతకాలం ఉంటుంది అంటే ఇంకొక 5 ఏళ్ళు, 29-30 వరకు ఈయన పదవిలో కొనసాగుతారు. ఇప్పటికే ఆయన పదవిలో ఉన్నాడు. తర్వాత ఇప్పుడు ఇంకొక 5 ఏళ్ళు అంటే సుమారుగా ఒక లాంగ్ పీరియడ్ ఆయన ఉన్నట్టు అవుతుంది. దాంతో ఆర్మీలో లుకలుకలు వస్తాయి, ఆర్మీలో తిరుగుబాటు వస్తుంది తప్పకుండా. ఒకడే నడిపించుకుంటూ పోతే, మీరు ఇంతకు మొదలు ఆయన ఎవరు హక్ అనే ఆయన ఉండేవాడు, జియావుల్ హక్ అని ఉండేవాడు. ఆయన 9 ఏళ్ళు ఇలాగే ప్రభుత్వాన్ని కూలగొట్టి అధికారంలోకి వచ్చి రాజ్యాధికారం తన చేతిలోకి తీసుకున్నాడు. ఏ ఎన్నికలు లేకుండా ఏం లేకుండా తీసుకున్నాడు. ఇలాంటివి మామూలే వాళ్ళకు. కానీ 9 ఏళ్ల తర్వాత అసంతృప్తితో ఆయన చంపేశారు సైన్యంలో ఇవి అలవాటు ఉంటుంది. ఎన్ని రోజులు నువ్వే ఉంటావురా బాబు, మాకు కూడా ఇవ్వాలి కదా అని చెప్పేసి. ప్రైమ్ మినిస్టర్లు ఉంటారు, ప్రజలు ఉన్నారు, ఓట్లు వేస్తారు, అవన్నీ ఏం లేదు వీళ్లకు. ఎప్పుడు అవకాశం వస్తే కొట్టేయాలి, ధైర్యం ఉన్నవాడు అధికారంలోకి వచ్చేసేయాలి. ఇవన్నీ మనకు జరిగాయి గతంలో. ఇప్పుడు కూడా ఆ దిశగా ఇమ్మీడియట్ గా మునీర్ రాజ్యాధికారం చేతిలోకి తీసుకుంటాడు. ఆ తర్వాత అతన్ని చంపడానికి వీళ్ళు ప్రయత్నాలు చేస్తారు. తప్పకుండా ఒక 5-6 ఏళ్ళ తర్వాత ఈయనను చంపేస్తారు, ఇంకొక సైన్యాధిపతి అధికారంలోకి వస్తారు. ఇది పాకిస్తాన్ అంటే. పాకిస్తాన్ యొక్క లక్షణం ఇది.
అలా ఉండకపోతే అది పాకిస్తానే కాదు. ఎస్. కనుక ఇప్పుడు కళ్ళ ముందు ప్రజల మన్నను పొంది ప్రజల ఓటు పొందినటువంటి ఇమ్రాన్ ఖాన్ లోపల పడ్డాడు. ఎక్కడైనా చూసామండి మన దేశంలో అవినీతి ఇన్ని జరుగుతుంది, ఎన్నో దేశాల్లో అవినీతి జరుగుతుంది. అవినీతి అవి రుజువు కావడము, తీసుకెళ్లి జైల్లో వేయడం ప్రైమ్ మినిస్టర్లను, ఇవన్నీ ఎక్కడన్నా సాధ్యమవుతున్నాయా? అంత ఈజీగా అవుతుందా? అంటే ట్రయల్ ఎట్లా ఉంటుంది అంటే అధికారంలో ఉన్నవాడు ఏం చెప్తే ఆ జడ్జిమెంట్ ఇస్తారు. అటువంటిది ఇప్పుడు మీరు బంగ్లాదేశ్ లో ఏం జరిగిందండి? మీరు మొన్నటికి మొన్న ఆమె పైన నేరం రుజువు అయిపోయిందని చెప్పేశారు కదా. వస్తే వెంటనే ఇప్పుడు ఆమెను అరెస్ట్ చేస్తారు కదా. ఆమెకు ఎన్నికల్లో పాల్గొనే అర్హత లేకుండా చేసేసారు కదా. ఆమె అసలు పోనే లేదు ఇప్పుడు బంగ్లాదేశ్ కు. ఆల్రెడీ తీర్పు ఇప్పించారు వీళ్ళంతా కలిసి. అంటే కోర్టు అనేది అధికారంలో ఉన్న వాడికి కావాల్సిన పద్ధతిలో తీర్పులు రాస్తూ ఉంటాయి అక్కడ. ఇప్పుడు ఇమ్రాన్ ఖాన్ కూడా అలాగే జైలుకి వెళ్ళాడు. కనుక ఇమ్రాన్ ఖాన్ జీవితంలో వెలుగు చూస్తాడు, మళ్ళా ఆకాశం వైపు నుంచి సూర్యరశ్మిని చూస్తాడు అని నేను అనుకోవడం లేదు. కనుక నేనైతే మొన్ననే చనిపోయాడేమో అని అనుకున్నాను. కానీ మునీర్ ఏం చేశాడంటే ఇంకా కొంతకాలం ఉంచుదాంలే అని అనుకున్నాడేమో. పైగా వాళ్ళ సిస్టర్ను ఆమెను కూడా పంపించేసి వెళ్ళమ్మ పలకరించి రాపో అని పలకరించడానికి పంపించారు. సో దాంతో ఇప్పుడు మళ్ళా యుద్ధం అయినా మనమంతా, నాకైతే భారత్ కు అనుకూలంగా ఇమ్రాన్ ఏం లేడు, కానీ బట్ ఇమ్రాన్ ధైర్యాన్ని మెచ్చుకోవాలి. అంటే బెగ్ చేసి కాళ్ళబేరానికి వచ్చి బయటపడి లండన్ కు పారిపోయి అక్కడ బ్రతకడం లాంటివి కూడా పాకిస్తాన్ లో అలవాటు ఉన్నాయి. ప్రతిపక్షంలో ఉండేవాళ్ళు, ముఖ్యంగా జైళ్ల పాలైన వాళ్ళు ఇలాంటి నియంతలను ఏం చేస్తారంటే అడుక్కుంటారు, ఎందుకు వచ్చిన గొడవ అని. కానీ ఇమ్రాన్ ఖాన్ ఇప్పటికి కూడా ఫైట్ చేస్తున్నాడు. నేను బయటికి రాక మానను, ఎన్నికలు జరగక మానవు, ప్రజలు నన్ను ఎన్నుకోక మానరు అనేటువంటి ఒక ధైర్యం ఆయనలో వల్ల మనకు కనిపిస్తుంది. అందుకే మీడియాకు ఆ లీకులు ఇచ్చాడు, మీడియాతో మాట్లాడాడు. మునీరే ఇదంతా నడిపిస్తున్నది అని మునీర్ను టార్గెట్ చేయడం అనేది అదొక ప్రశంసించాలి. ఆయన యొక్క ధైర్యాన్ని మనం ప్రశంసించాలి. చూడాలి అంతే పాకిస్తాన్ లో ఏం జరుగుతుందని. తెరపైన, వెండి తెరపైన చూడాల్సిందే కానీ మనం విశ్లేషణ చేస్తే మనం చెప్పినట్టుగా అవుతుంది అనడానికి ఎలాంటి అవకాశాలు లేవు. కానీ ఏది ఏమైనా చక్రి గారు, పాకిస్తాన్ లో ఇలాంటి అన్రెస్ట్ అనేది చాలా కామన్ గా ఉంటది. వాళ్లకు తినడానికి గతి లేదు, ఎకానమీ పడిపోయింది, ఐఎంఎఫ్ ముందర బెగ్ చేస్తున్నటువంటి పరిస్థితుల్లో వీళ్ళ పోరాటం వీళ్ళకే, మాకు రాజ్యాధికారం కోసం ఆర్మీలో ఉండే వాళ్ళు ఇలాంటి పనులు చేయడం, ఆర్మీ ఎప్పుడు ప్రజలను అణచివేస్తూ ఉండడం, యుద్ధాలను కోరుకోవడం, యుద్ధాలు ఉంటే ప్రజలు నిశ్శబ్దంగా ఉంటారు అనేటువంటి ఒక ఉద్దేశం. బలూచిస్తాన్ లో ఏమవుతుంది అండి, మంటలు మండుతున్నాయి, అక్కడ యుద్ధం జరుగుతుంది బలూచిస్తాన్ లో. ఇక్కడ ఆఫ్ఘనిస్తాన్ పైన ఒక పోరు నడుస్తూనే ఉంది, ఆఫ్ఘనిస్తాన్ కూడా దాడులు చేస్తూనే ఉంది. ఎక్కడ ఇంత టర్మాయిల్ లో నీళ్లు లేవు అసలు. మోడీ గారు అక్కడ వెళ్లాల్సిన నీళ్లను ఆపేశారు. కనుక రేపు 2 రోజులు పోతే పంజాబ్ ఎండిపోతుంది ఇక, వాళ్ళ దగ్గర ఉన్న పంజాబ్. సో సింధ్, పంజాబ్ అంతా వాటర్ లేకుండా చస్తారు ఇప్పుడు. అయినా అవన్నీ ఏం పట్టవు వీళ్లకు, రాజ్యాధికారమే ముఖ్యం, ప్రజలు ఏమైతే ఏమి. ఇలాంటి ఒక పరిస్థితి అస్తవ్యస్త, అరాచకం అంటాం దీన్ని మన భాషలో. ఒక అరాచకం పాకిస్తాన్ లో ఉంటుంది. అయినా మన దగ్గర అప్పుడప్పుడు మన నాయకులు పాకిస్తానే బెటర్ ఉంది కదా, పాకిస్తాన్ ఎకానమీ బాగుంది కదా మనకన్నా అని కొందరు మాట్లాడుతుంటే నవ్వొస్తుంది. పాకిస్తాన్ లో వెళ్ళి మనం 10 రోజులు ఉంటే గానీ